ఇదిగో ఈ బోధను విడిచి మనల్ని చెరపడానికి అనేక మంది వస్తారు, వారిని జాగ్రత్తగా కనిపెట్టండి అని చెప్పేసి దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. భక్తి ఉండడం మంచిదే, జ్ఞానానుసారమైనటువంటి భక్తి లేదని ఏదెన్స్ వారలారా అని చెప్పేసి పౌలు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తి మంచిది, జ్ఞానానుసారమైనటువంటి భక్తిలోనికి రావాలని ప్రభు పేరిట మీ అందరినీ కోరుకొంచున్నాను. అందరికీ వందనాలు. చాలా మంచిది సహోదరులు శ్రీధర్ గారు. సంఘాన్ని గురించినటువంటి సంకల్పం ఎప్పటిది, ఎవరు చేశారనేటువంటి విషయాన్ని గురించి ఎంతో చక్కగా మనందరితో చాలా మంచి విషయాలు పంచుకున్నాడు. ప్రత్యేకించి పాత నిబంధన గ్రంథంలో దేవుడు పూర్వమే చేసినటువంటి ఎన్నో రకాల ప్రణాళికలను గురించినటువంటి విషయాలు మనకు తెలియజేశారు. సమయం ఉంటే సహోదరులు ఇంకా ఎక్కువ మాట్లాడేదారు, కానీ సమయం లేనందువల్ల ఆయన తగ్గించి మాట్లాడారు. తదుపరి ప్రశ్నలకు మనం వెళ్ళగలిగినప్పుడు, ఇరుకు మార్గము విశాల మార్గము దేనిని సూచించుచున్నవి అనేటువంటి ప్రశ్నకు సహోదరులు సచిన్ బ్రదర్ మనకు సమాధానం ఇస్తారు. ఇరుకు మార్గము విశాల మార్గము దేనిని సూచించుచున్నవి? మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 రెండు వచనాలు కలిసి ఉంటాయి. ఆ వచనం నేను చదువుతాను. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ఇక్కడ రెండు మార్గాల్ని మనకు దేవుడు సూచిస్తున్నాడు. ఒకటేమో విశాలమైన మార్గము, ఇంకొకటేమో ఇరుకైన మార్గము. ఈ రెండు కూడా సంఘాన్ని సూచిస్తున్నాయి. ఏ విధంగా అంటే, క్రీస్తు సంఘము మనం చాలా చోట్ల చూసినట్లయితే కొన్ని చోట్ల మనకి చక్కగా అనిపిస్తుంది, కానీ కొన్ని చోట్ల ఏంటంటే నాశనం పో మార్గం అంటే విశాలం అనమాట. అంటే ఆ యొక్క మార్గంలో అనేకమైన క్రియలు మనం చూస్తాం. ఈరోజు విశాలమైన మార్గం అంటే ఈ లోకములో అనేకమైన క్రియలు ఉంటాయి. అంటే దేని విషయంలో అంటే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి అనేకమైన క్రియలు మనం చూస్తాం. అది విశాలమైన మార్గం. కానీ సంకుచిత మార్గం ఏంటంటే క్రీస్తు యొక్క సంఘము. క్రీస్తు యొక్క సంఘం ఏ విధంగా అంటే అది సంకుచితమై ఉన్నది, ఇరుకు అంట. అంటే ఏ విధంగా అంటే క్రీస్తు యొక్క సంఘంలో కేవలము సత్యం మాత్రమే బోధించబడుతుంది. సత్యమునకు మించి ఇంకా వేరే ఏది కూడా బోధించబడదు. క్రీస్తు యొక్క రక్షణ సువార్త మాత్రమే బోధించబడుతుంది. అంతేకాని ఈరోజు విశాలమైన మార్గం చూస్తే మత శాఖలకు సంబంధించినవి మనం చూస్తాం. అనేక పెద్ద పెద్ద సంఘాలు పెట్టేసి స్వస్థతలని, అబద్ధ బోధకులు అనేక రకాలుగా వారు బోధించి అట్రాక్ట్ చేస్తూ పెద్ద కొన్ని ఏకర్స్లో వాళ్ళు మీటింగ్స్ పెడుతూ సువార్తను ప్రకటిస్తున్నారు. కానీ అది ఎలాంటి మార్గం అంటే నాశనంకు పో మార్గం, విశాలమైన మార్గం. అందులో ఒక క్రమం ఉండదు, ఒక పద్ధతి ఉండదు, దేవుని యొక్క చిత్తము అక్కడ ఉండదు. వారికి ఇష్టం వచ్చిన రీతిగా వారు బోధించి వారికి ఏం కావాలో వాళ్ళ స్వలాభం కోసము అవన్నీ కూడా పెట్టి వారు అక్కడ దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా బోధిస్తూ ఉంటారు. అలాంటి మార్గానికి అనేకులు వెళ్తారు. కానీ క్రీస్తు యొక్క సంఘంలో సత్యం మాత్రం బోధిస్తుంది. పైగా వారే చెప్తారంటే, మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఆల్ నైట్ ప్రేయర్, ఈరోజు ఇక్కడ మీకు స్వస్థత చేకూర్చబడుతుంది. మీలో బాధలు ఉన్నాయా, మీకు శ్రమలు ఉన్నాయా, అనారోగ్యాలు ఉన్నాయా, ఉన్నాయి, మీకు అప్పులు ఉన్నాయా, ఈరోజు మా వద్దకు రండి, మా ప్రార్థనతో అవన్నీ కూడా మీకు తీరిపోతాయి. ఈ విధమైన బోధ విశాలమైన మార్గంలో మనం కనపరుస్తాం. కానీ క్రీస్తు సంఘంలో వచ్చినట్లయితే ఇక్కడేం పొందిపడుతుంది తెలుసా? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త, క్షమించండి, మొదటి యోహాను పత్రిక 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఏదని మనము తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. సో క్రీస్తు సంఘంలో వస్తే ఇది బోధింపబడుతుందండి. అంటే క్రీస్తు ఏ విధంగా అయితే ఈ సర్వమానవాళి కోసము తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి అందరినీ కూడా రక్షించాడో, అదే విధముగా మనము కూడా మన సహోదరుల నిమిత్తమై అనేకమైనటువంటి సత్యానికి వెలుపల ఉన్న వారికి, క్రీస్తు సంఘానికి వెలుపల ఉన్న వారికి కొరకు మనం అందరం ఏం చేయాలంట? మన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి వారిని కాపాడుకోవాలి, వారిని సత్యంలో నడిపించాలి. ఇది క్రీస్తు యొక్క సంఘంలో బోధింపబడుతుంది. అంత మాత్రం కాకుండా నా నిమిత్తము అనేకులు ఎవరైతే నిందలు భరిస్తారో, శ్రమలు భరిస్తారో,
వారందరూ కూడా నా వద్దకు చేర్చుకుంటారు. అంటే క్రీస్తు యొక్క సంఘంలో కేవలం ఎప్పుడు ఆశీర్వాదాలు మాత్రమే కాదండి, ఇవన్నీ కూడా శ్రమలు, నిందలు, ఇవన్నీ మనం అనుభవించాలి. చాలా కష్టమైన మార్గం. పరలోకానికి వెళ్ళాలంటే చాలా సులువైన మార్గం కాదండి, చాలా చాలా కష్టం. ప్రతి 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 మినిట్, ప్రతి సెకండ్ కూడా క్రైస్తవ జీవితంలో చాలా చాలా ఛాలెంజ్తో కూడుకున్నది. అవన్నీ కూడా మనం అధిరోహించి ఎప్పుడైతే మనం మా యొక్క జీవితాన్ని చివరి రోజు ఈ శరీరం నుండి ఆత్మ వేరుపడుతుందో అప్పుడు నిజముగా ఉంటే, చివరి వరకు నమ్మకంగా ఉంటే, బళ్ళ నమ్మకమైన దాసుడా అనేటువంటి మార్గంలో అనే మాటను మనం వింటామండి. సో అది దానికి సూచనగా ఉంది. విశాలమైన మార్గం అంటే మత శాఖలు, ఇరుకైన మార్గం అంటే క్రీస్తు సంఘము. కాబట్టి ఇరుకైన మార్గంలో మనం ప్రవేశించడానికి ప్రయత్నిద్దాము. అది ఏ విధంగా ఉందో కనుగొనాలి అనే మాట అక్కడ వాడబడింది. దీన్ని కనుగొనాలంటే మనం రీసెర్చ్ చేయాలి. అనేకమైనటువంటి భిన్నమైన బోధలు ఉన్నాయి, అనేకమైనటువంటి లక్షల్లో ఉన్నటువంటి వెళ్తున్న సంఘాలు ఉన్నాయి అక్కడ మెంబర్స్. మరి అవి నిజమైన బోధల, లేక చిన్న గుంపు అయినా సరే అది క్రీస్తుకు సంబంధించిందా? ఈరోజు మనం వాస్తవంగా ఈలోకపరంగా చూస్తే మనం స్కూల్స్ని కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, మనం చూస్తాం రికగ్నైజ్డ్ బై తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. క్రీస్తు సంఘం కూడా రికగ్నైజ్డ్ అయి ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు మనం సహోదరులందరూ చెప్పారు, క్రీస్తు సంఘానికి ఏమైనాడు? శిరస్సు అయి ఉన్నాడు, హెడ్ అయి ఉన్నాడు. కాబట్టి ఆయన సంఘము ఆయన ద్వారా గుర్తించబడాలి. అప్పుడే నిజమైన సంఘము, అదే ఇరుకైన మార్గం. థ్యాంక్ యూ. మంచిది సహోదరులు సచిన్ బ్రదరు. ఇరుకు మార్గము, విశాల మార్గములు దేన్ని సూచించుచున్నవి అని అంటే, ఇరుకు మార్గము సంఘాన్ని, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అని చెబుతూనే, మరి విశాల మార్గము మరి అది నరకానికి వెళ్ళేటువంటి మార్గము, నాశనానికి పోయే మార్గము. అది ప్రత్యేకించి ఎవరైతే దేవుని యొక్క సంకల్పానికి, సంఘానికి విరుద్ధంగా తమ సంఘాలను ఏర్పాటు చేసుకుంటారో అలాంటి వాళ్ళు జాగ్రత్త పడాలనేటువంటి విషయాన్ని గురించి ఎంతో చక్కగా తెలియజేయడం జరిగింది. సహోదరులకు ప్రభుపేట వందనాలు. అలాగే మరొక ప్రశ్నను మనం ఆలోచించేద్దాం. దేవుడు ఒకే ఒక సంఘమైనటువంటి క్రీస్తు సంఘానికి ఎటువంటి ఆధిక్యతలు ఇచ్చాడు అనేటువంటి ప్రశ్నను సహోదరులు తిమోతి బ్రదరు మన మధ్యలో ఉన్నారు, ఆయన పంచుకుంటారు మనతో సమాధానాన్ని. చాలా సంతోషం. చాలా చక్కటి ప్రశ్న. దేవుడు ఒకే ఒక సంఘమైనటువంటి క్రీస్తు సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యతలు, మనం పాత నిబంధనని ఆలోచన చేసినట్టయితే సృష్టి ఆరంభం నుంచి దేవుడు తన పని జరిగించుకోవడానికి ఆయా కాలాలలో కొంతమంది భక్తి పరులని, తర్వాత ప్రవక్తలని, ఆ తర్వాత కాలంలో ఒక ఇశ్రాయేల్ సమూహాన్ని ఏర్పాటు చేసుకొని తన పనిని జరిగించుకోవడం జరిగింది. కానీ దేవుని యొక్క అనాది సంకల్పం చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులు, కుమార్తెలు కావాలనేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ పనిని మాత్రం జరిగించడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పని జరిగించేటువంటి బాధ్యత దేవుడు సంఘం మీద ఉంచాడు. అంత గొప్ప ఆధిక్యతని దేవుడు సంఘానికి అప్పగించాడు. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి మనం ఆలోచన చేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి మనం ఆలోచన చేస్తే, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకు. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు అనాది కాలంలో చేసినటువంటి నిత్య సంకల్పం, యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసినటువంటి ఆ సంకల్పాన్ని జరిగించేటువంటి పనిని దేవుడు ఎవరికి అప్పగించాడంట? సంఘానికి. అన్ని జనులందరికీ కూడా ఈ క్రీస్తును గూర్చినటువంటి సువార్త ప్రకటించేటువంటి గొప్ప ధన్యతని, అది ఎలాంటిదంట? శోధింప సఖ్యంగాని క్రీస్తు ఐశ్వర్యము, అంత గొప్ప పనిని దేవుడు సంఘానికి అప్పగించాడు. సంఘానికి అంత గొప్ప ఆధిక్యతని దేవుడు దయచేశాడు. అలాగే 20వ వచనం 21వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున
మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చెయ్య శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. చూడండి, సంఘానికి ఇచ్చినటువంటి ఇంకొక ఆధిక్యత ఏంటంటే క్రీస్తు యేసు మూలంగా మన దేవునికి మహిమ అనేటువంటిది ఒక సంఘం ద్వారా మాత్రమే. అది కూడా ఎలాగా? క్రీస్తు ద్వారా. ఈరోజు సంఘాన్ని క్రీస్తుని వేరు చేశారు. సంఘాన్ని క్రీస్తుని వేరు చేస్తే దేవునికి మహిమ ఎలా వెళ్తుంది? ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నాడంటే క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు దేవునికి మహిమ కలగాలి. ఇప్పుడు క్రీస్తుని పక్కకి రెంటేసి ఏదో ఒక పేరును చేర్చుకొని మేము కూడా సంఘమే, మేము కూడా క్రీస్తునే ప్రకటిస్తున్నాం అంటున్నారు. అసలు శిరస్సునే పక్కన పెట్టేశారు. ఇంకా దేవునికి మహిమ కలిగేటువంటి అవకాశం ఉండదు అలాంటి సంఘాల ద్వారా. కాబట్టి ఎవరైతే క్రీస్తు సంఘములో ఉంటారో అలాంటి వాళ్ళ ద్వారా దేవునికి మహిమ అనేటువంటిది కలుగుతుంది. ఇంకా మనం చూడండి, ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆలోచన చేస్తే మనకి 22వ వచనం నుంచి 33వ వచనం దాకా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ద్వారా సంఘం పొందుకుంటున్నటువంటి ఆధిక్యతలు కనిపిస్తాయి. అక్కడ యేసుక్రీస్తు సంఘానికి ఏం చేయాలనుకుంటున్నాడో అక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి, 25వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి. చూడండి, క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ఏం చేస్తున్నాడంట? అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక సంఘాన్ని ఎలా చేయాలని ఆశపడుతున్నాడు, ఎలా ఉంచాలని ఆశపడుతున్నాడు? సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి ఆధిక్యత ఏంటి? యేసుక్రీస్తు ద్వారా అంటే అది పరిశుద్ధమైనదిగాను పవిత్రమైనదిగాను ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘం. చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవుడు సంఘానికి దయచేస్తున్నటువంటి ఆధిక్యత పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, మహిమ కలిగినటువంటి సంఘముగా ఉండాలని ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వాక్యముతో ఉదక స్నానం ద్వారా సంఘాన్ని పవిత్రపరుస్తున్నాడు. ఇంకా మనం కింద ఆలోచన చేస్తే 29వ వచనంలో తన శరీరమును ద్వేషించు వాడెవడును లేడు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ సంఘములో క్రీస్తు సంఘంలో ఉన్న వారికి క్రీస్తు నుంచి ఏమొస్తుంది? పోషణ అనేటువంటిది వస్తుంది, సంరక్షణ అనేటువంటిది వస్తుంది. ఈ పోషణ ఈ సంరక్షణ లేకపోతే ఏమైపోతాం? బలహీనమైపోతాం, మరణించేటువంటి అవకాశం ఉంది, జీవం అనేటువంటిది కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంత గొప్ప ఆధిక్యత అనేటువంటిది సంఘం ద్వారా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహిస్తున్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే అలాంటి సంఘాన్ని దేవుడు ఏం చేశాడంటే తిమోతికి రాసిన మొదటి పత్రికలోన 3వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడతాడు. జీవం గల దేవుని సంఘము ఏమై ఉన్నదనేటువంటిది అక్కడ మాట్లాడతాడు. ఏమై ఉందంట? జీవం గల దేవుని సంఘము సత్యమునకు స్తంభముగా దేవుడు దానిని ఏర్పాటు అంటే చూడండి, ఇంకా యేసుక్రీస్తు సంఘానికి అంటే క్రీస్తు సంఘము అనేటువంటిది సత్యమునకు ఆధారమైంది, సత్యమునకు స్తంభంగా ఉంది. కాబట్టి అంత గొప్ప ఆధిక్యతని కేవలం క్రీస్తు అనేటువంటి శిరస్సుని పక్కన పెట్టేసి ఆ సత్యమునకు స్తంభంగా ఉండేటువంటి స్థితిని చాలామంది కోల్పోతున్నారు. ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే 7వ వచనం అక్కడ నిత్య జీవాన్ని దయచేస్తానంటున్నాడు. సంఘంలో ఎవరైతే ఉంటారో సంఘములతో ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక అని మాట్లాడి ఏమని మాట్లాడుతున్నాడు? చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. అంత గొప్ప ఆధిక్యత ఎక్కడుంది? సంఘంలో. అది కూడా ఏ సంఘంలో? మన ఇష్టానుసారమైన పేరు పెట్టుకొని మేము కూడా క్రీస్తుని ప్రకటిస్తున్నాం అంటే ఇప్పటిదాకా సహోదరులు చెప్పారు. అలాంటి వారిని ఏమన్నాడు ప్రభు? అక్రమం చేయవారులారా నా యుద్ధ నుంచి తొలగిపోండి అంటున్నాడు. కాబట్టి క్రీస్తు సంఘములో ఉన్న వారికి దేవుడు ఇస్తున్నటువంటి ఆధిక్యత ఏంటంటే పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజించని, అంటే నిత్య జీవాన్ని దయచేస్తాడు, నిరంతరం జీవించేటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. చివరిగా
కొలసీలకు రాసినటువంటి పత్రిక 2:19 మనం ఆలోచన చేసినప్పుడు, కొలసీలకు రాసిన పత్రిక 19 బి పాయింట్, తన శరీర సంబంధమైన మనసు వల్ల ఊరక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడు మీ బహుమానం అపరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము, శిరస్సు మూలముగా, శిరస్సు ఎవరై ఉన్నారు? క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు మూలంగా మనకేం కలుగుతుందట? సర్వ శరీరము కీళ్ళ చేతను నర్రముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఎప్పుడు శరీరముతో అతకబడి ఉన్నప్పుడే. శరీరం అనేటువంటిది శిరస్సు అనేటువంటిది అధికారాన్ని సూచిస్తుంది. అక్కడ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, అక్కడ నుంచి మనకు ఆజ్ఞలు వస్తాయి, అక్కడ నుంచి ఏది మేలు ఏది మంచి అనేటువంటిది క్రీస్తు దగ్గర నుంచి వస్తుంది. అటువంటి శిరస్సును మనం పక్కన ఉంచితే మనకు వృద్ధి అనేటువంటిది ఉండదు, అభివృద్ధి అనేటువంటిది ఉండదు, జీవం అనేటువంటిది ఉండదు. చివరికి మనం వెళ్ళాల్సింది నిత్యమైనటువంటి నరకానికే వెళ్ళేటువంటి పరిస్థితి. కాబట్టి దేవుడు సంఘానికి చాలా ఆధిక్యతలు ఇచ్చాడు. ఇంకా పరిశుద్ధమైన దేవాలయం గాను, దేవుని నివాస స్థలమైన ఆలయంగాను, క్షేమాభివృద్ధి కలిగేటువంటి విధంగా చాలా విధాలుగా దేవుడు సంఘానికి ఆధిక్యతలు దయచేశాడు. యోహాను సువార్త 14:3 మనం ఆలోచన చేస్తే, నేను వెళ్ళి మీకు స్థలములను సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ఎంత గొప్ప ఆధిక్యత అండి! పరలోక రాజ్యంలో మన కొరకు దేవుడు, అంటే సత్యానుసారమైనటువంటి క్రీస్తు సంఘముల కొరకు ఎవరైతే సత్యంలో జీవిస్తుంటారో, శిరస్సును అత్తుకొని ఉంటారో అలాంటి వారి కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి క్రీస్తు పరలోక రాజ్యానికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప ఆధిక్యతలు దేవుడు మనకు దయచేస్తున్నాడు. అది కూడా సంఘం ద్వారానే. అది కూడా శిరస్సును ఏ సంఘం అయితే అత్తుకొని ఉంటుందో, క్రీస్తు అనబడినటువంటి శిరస్సును ఏ సంఘం అయితే అత్తుకొని ఉంటుందో అలాంటి సంఘానికి మాత్రమే ఇలాంటి ఆధిక్యతలన్నీ వర్తింపజేస్తాయి. కానీ మిగతా ఏ విధమైనటువంటి పేర్లు మార్చుకున్నటువంటి సంఘాలకి ఇవన్నీ కూడా వర్తించవనేటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నాను. మంచిది. సహోదరులు తిమోతి బ్రదరు, దేవుడు ఒకే ఒక సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యతలు చాలా గొప్పవిగా, చాలా ఉన్నతమైనవిగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అనేటువంటి సంగతిని గురించి సహోదరులు చాలా చక్కగా, చాలా లోతైన విషయాలు తెలియజేయడం జరిగింది. సహోదరులకు సభ తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క సమయంలో మరి సహోదరులు రమేష్ బ్రదర్ గారికి ప్రశ్న అండి. వచ్చిందా? చాలా మీకు కొంచెం కష్టమైన ప్రశ్న, మీకు ఈజీ అయిన ప్రశ్న. అయ్యా బాబు, ఓకే. అదేంటంటే చాలామంది వాళ్ళు అడిగినట్టుగానే నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదండి. మరి మీరేంటి ప్రతిసారి ఒక సంఘమే క్రీస్తు సంఘమే అని చెప్తారు? ప్రకటన గ్రంథాలు అంటే గ్రంథంలోనే 7 సంఘాలు ఉన్నట్టు మరి కనబడుతుంది కదా. అవునండి, అవునవును. మీరు ఎలా చెప్తారు మీరు దాన్ని? ఓకే, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలు. జాగ్రత్తగా ఒకసారి వాక్యాన్ని పరిశీలించాలండి. మంచి ప్రశ్న అడిగారు. నిజంగా ఈనాడు క్రైస్తవ సమాజంలో చాలా సందర్భాలలో ఈ ప్రశ్న ద్వారా, లేకపోతే అపార్థానికి గురవుతూ ఉన్నటువంటి ప్రశ్నలలో, చాలా అపార్థాలకు కారణమవుతున్నటువంటి వచనాలలో ఈ వచనాన్ని చాలా అపార్థం చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. సహోదరులు ఇప్పుడు అడిగినట్టుగా ఆ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడినటువంటి 7 సంఘాలు అని మాట్లాడుతూ ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా, బ్రదర్ వినాలి, ప్రతి ఒక్కరు కూడా 7 సంఘాలు అని మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్తగా గ్రంథము ఆ సంఘాలను గూర్చి ఏం రాసింది, ఏ విధంగా లిఖింపబడ్డాయి అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉందండి. ఎందుకనంటే ఇంతకుముందే మాట్లాడుకున్నాం, పరిశీలించలేకనే అనేకమైనటువంటి విధాలుగా క్రైస్తవ్యంలో ఈ రకరకాల వింత పోగడలు మనకు కనబడతా ఉన్నాయి. కనుక ఖచ్చితంగా వాక్యాన్ని ఏం చేయాలా? పరిశీలించాలి, పరిశోధించాలి అని లేఖనం కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకటన గ్రంథము, ఇక ఈ గ్రంథం అయిపోయిన తర్వాత వేరే బుక్ లేదండి, ఇక బైబిల్ సమాప్తం అయిపోతూ ఉంది దీంతో.
చివరికి వచ్చేసింది. దేవుడు ఏదైతే మానవాళి కొరకు రాయించాలనుకున్నారో ఈ గ్రంథంతోనిక అది సమాప్తం ముగించేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో ఉన్నటువంటి 2వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి మాట. ఫస్ట్గా 1వ అధ్యాయము 20వ వచనాన్ని చూసుకుంటూ ముందటికి వెళ్దామండి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఇవి జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్తా ఉన్నాడు? ఆ 7 నక్షత్రాలు ఏంటండి? ఇవి సంఘానికి 7 సంఘములకు దూతలు ఏర్పాటు, సంఘములకు ఏర్పాటు చేయబడినటువంటి దూతలుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ 7 దీపస్తంభములు ఏంటండి? 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇక్కడ 7 సంఘములు అనేసరికి గ్రంథంలో 7 సంఘములు ఉన్నాయి, గ్రంథంలో 7 సంఘములు ఉన్నాయి. మీరు ఎప్పుడు చూసినా ఒకటే సంఘం అంటారు, ఎప్పుడు చూసినా ఒకటే సంఘం అంటారు, క్రీస్తు సంఘం అని అంటారు అనేటువంటి విధానం ఇవాళ మనకు కనబడతా ఉన్నారు. మీరు అదే అండి నన్ను అడిగిన ప్రశ్న, అదేనా సార్? ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు జాగ్రత్తగా మనం వాక్యాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎఫెస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. వింటున్నారా అండి జాగ్రత్తగా? లైవ్ చూస్తున్నటువంటి వారు కూడా దయచేసి ఒకవేళ చూస్తున్నట్లయితే, మీ చేతిలో గ్రంథం ఉన్నట్లయితే, లేదా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటా ఉంది, మొబైల్లో కూడా మన గ్రంథము ఉంటా ఉన్నటువంటి, బైబిల్ ఉంటా ఉన్నటువంటి పరిస్థితి జాగ్రత్తగా పరిశీలించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎఫెస్సిలో ఉన్న సంఘపు దూతకు ఎవరికి రాశాడండి? ఎఫెస్సిలో. లో అనేది మీరు ప్రామాణికంగా ఇక్కడ బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎఫెస్సి సంఘము కాదండి, ఎఫెస్సిలో ఉన్న క్రీస్తు సంఘము, లేదా ఎఫెస్సిలో ఉన్న సంఘపు దూతకు. ఎవరికి రాస్తా ఉన్నాడు అది? ఎఫెస్సిలో ఉన్న సంఘపు దూత, ఎఫెస్సిలో ఉన్న క్రీస్తు సంఘము, హైదరాబాదులో ఉన్న క్రీస్తు సంఘము. హైదరాబాద్ సంఘం కాదండి, అర్థమవుతుందండి? హైదరాబాద్ సంఘం కాదు. హైదరాబాద్ అనేది ప్రాంతం పేరు. ఏంటండి అది? ప్రాంతం పేరు. ఇవాళ అనేక సంఘాలు కూడా మనకు బేతేలు సంఘం అని పెడతా ఉన్నారు. బేతేలు ఏంటండి? ఇది ఒక ప్రాంతం పేరండి. బేతేలు అనేది ఒక ప్రాంతం పేరు. ఆ ప్రాంతం పేరు తీసుకొచ్చి సంఘానికి ఆపాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ అందుకే క్లారిటీగా రాశాడండి. ఎఫెస్సిలో ఉన్న, అక్కడ ఉన్నటువంటి ఆ 7 సంఘాలను కూడా మనం జాగ్రత్తగా చదువుదాం. 7 గురించి మనం జాగ్రత్త చదువుకుంటూ వెళ్తే, మొట్టమొదటి సంఘం ఏమంటా ఉన్నాడు? ఎఫెస్సులో ఉన్న. అర్థమవుతా ఉందండి? అదే రీతిగా 8వ వచనాన్ని మనం చూద్దాం ఇప్పుడు.